హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 12 అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఆ అప్డేట్స్ అన్నీ కూడా తెలిస్తాయి. మీరు ఇంకా మీ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. కరెంట్ అప్డేట్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ రెండు కూడా మీరు పెంచుకోవచ్చు. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. దీన్ని మీరు డైలీ పేపర్ని రీడ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ కావచ్చు, అలాగే జనరల్ అవేర్నెస్ కూడా మీకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, తెలంగాణ స్పెషల్ సిరీస్ అనే పేరుతో అన్అకాడమీ వాళ్ళు ఒక స్పెషల్ సిరీస్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది ఎవరైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆరుగురు ఎడ్యుకేటర్ల ద్వారా ఈ తెలంగాణ స్పెషల్ సిరీస్ తీసుకొస్తున్నారు. అంతా కూడా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అండ్ ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్ అనేది తీసుకొస్తున్నారండి. ఇందులో మనకు వచ్చేసి జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ వచ్చేసి నరసింహారెడ్డి, సౌమ్య కాటంగూరి వచ్చేసి రీజనింగ్, అక్బర్ ఎండి వచ్చేసి ఇండియన్ హిస్టరీ మీద క్లాసెస్ తీసుకుంటారు. మనకి ఇది October 18th స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా అథమెటిక్ అండ్ బెస్ట్ షార్ట్ కట్స్ సంబంధించి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రివిజన్ అనేది ఎంవి నారాయణ చేత తీసుకోబడుతుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆనంద్ రెడ్డి గారు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ అండ్ బయాలజీ మీద డిస్కషన్ అనేది రాపోలి శ్రీనివాసులు గారు క్లాసెస్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నుండి నేర్చుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. డెడికేటెడ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. లెర్నింగ్గా నేర్చుకోవచ్చు. పీడిఎఫ్లు అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీకి ప్లస్కి ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో కూడా అన్ని లిమిటెడ్, బట్ ప్లస్లో అన్నీ కూడా కంప్లీట్ అండ్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ నీకు నచ్చిన వీడియోని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1400 అండి. మీరు ఈ సబ్స్క్రిప్షన్లో జాయిన్ అవ్వాలంటే అదే కింద నేను డిస్క్రిప్షన్లో కోడ్ ప్రొవైడ్ చేస్తాను. EDU TECH 10 అనే కోడ్, ఓన్లీ TEC TECH 10 అనే కోడ్ వాడితే మీకు 1260 రూపాయలకి సబ్స్క్రిప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండి నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతుంది ఏంటంటే ఒక పక్క వచ్చేసి ఎం వెంకయ్య నాయుడు అండి. ఇతను మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎం వెంకయ్య నాయుడు మన తెలుగు వ్యక్తి. ఎదుటివైపులో ఉన్నది వచ్చేసి రణదీప్ గులేరియా. ఓకే, ఈ ఫోటోలో కనబడుతుంది లాల్ బహదూర్ శాస్త్రి అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే రణదీప్ గులేరియాకు లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు. ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ అయిన రణదీప్ గులేరియా, ఎయిమ్స్ ఢిల్లీ. ఎయిమ్స్ అనేది మన భారత ప్రభుత్వం చేత నడుపబడుతున్న ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అదేవిధంగా ఈ ఎయిమ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి మన ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క డైరెక్టర్ ఉంటారు. అయితే ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అత్యుత్తమ సేవల అవార్డును ఏంటండి లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అత్యుత్తమ సేవల అవార్డును అందజేశారు. సో ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకి అవార్డు అయితే ఇవ్వడం జరిగిందండి. కరోనా సిచ్యువేషన్లో ప్రజల్లో ఏదైతే ఏర్పడిన ఫీర్ ఏదైతే ఉందో వాటిని తగ్గించడం కోసం ప్రజలను చైతన్యపరచడంలో రణదీప్ గులేరియా కీలక పాత్ర పోషించాడనమాట. అందుకు కానీ ఆయన సత్కరిస్తూ అవార్డు ఇచ్చినట్లుగా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్గా ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అత్యుత్తమ సేవల అవార్డుని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారంటే రణదీప్ గులేరియా. రణదీప్ గులేరియా ఎవరు అంటే ఎయిమ్స్ ఢిల్లీ ప్రస్తుత డైరెక్టరు. అదేవిధంగా ఈ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సేవల అత్యుత్తమ పురస్కారాన్ని ఎవరు రణదీప్ గులేరియాకి ఇచ్చారు అంటే ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. ఓకేనా. తర్వాత డొమినికన్ రిపబ్లిక్ రాయబారిగా రాము అబ్బగాని. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి రాయబారి రాము అబ్బగాని అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. అయితే ఇప్పుడు ఇతను డొమినికన్ రిపబ్లిక్కి భారతదేశం తరపున రాయబారిగా నియమితులు కావడం జరిగిందండి. ఇతను 2001 బ్యాచ్ IFS అధికారి. IFS మీన్స్ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్.
రాము అబ్బగా నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖలో జాయింట్ సెక్రటరీలో పనిచేస్తున్నాడు ఆయన. సో ఈయన్ని డొమినికన్ రిపబ్లిక్కి నియమిస్తూ విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆ బాధ్యతలు ఆయన తీసుకోవాలని కూడా చెప్పింది. అయితే ఈయన హనుమకొండకు చెందిన వ్యక్తి అండి, మన తెలుగు వ్యక్తి అయిన. ఇక్కడ మర్కాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ యూనివర్సిటీలో బీవీఎస్సీ అండ్ ఎంవీఎస్సీ చేశారు. తర్వాత జైపూర్లో నాబార్డ్ మేనేజర్గా పనిచేశారు. 2001లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్కి ఎంపికయ్యారు. జపాన్, థాయిలాండ్లోని భారతీయ రాయబారి కార్యాలయాల్లో కూడా ఆయన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మా పోర్టుల్లోకి ఆ దేశాల సరుకును రానివ్వం. చూడండి, ఆ పోర్టులు అంటే ఏ పోర్టులు అంటే అదానీ పోర్టులు అండి. మన ఇండియాలో చాలా పోర్టులు, రీసెంట్గా గంగవరం పోర్టును కూడా మెజారిటీతో మొత్తం పూర్తి స్థాయిలో అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసింది, మనందరికీ తెలుసు, ఏపీలో చెప్తున్నా. అండ్ ఏదైతే ఈ అదానీ పోర్ట్స్ ఉందో ఈ కంపెనీ ప్రత్యేకంగా ఇరాను, ఆఫ్ఘాను, పాక్ దేశాలు కార్గోపై అదానీ పోర్ట్స్ ఒక ప్రకటన చేసిందండి. కార్గో అంటే అక్కడి నుండి ఏవైతే సముద్రయానం చేసి వస్తాయో అలాంటి వాటి మీద బ్యాన్ చేయబోతున్నారు. చూడండి. అదానీ పోర్ట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ సంస్థకు చెందిన గుజరాత్లోని ముంద్రా అనే పోర్టులో 21,000 కోట్ల డ్రగ్స్ అనేవి పట్టుబడ్డాయి. దాని ద్వారా తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ అదానీ గ్రూప్ మీద. అంటే అదానీ గ్రూపే ఈ డ్రగ్స్ని ప్రోత్సహిస్తోంది, వీళ్ళు సీక్రెట్గా ఈ బిజినెస్ చేస్తున్నారని చాలా వార్తలు వచ్చాయి. కాబట్టి వాటిని అలాంటి విమర్శలను తిప్పుకొట్టడం కోసం ఏదైతే ఆ అదానీ పోర్ట్స్ ఉన్నాయో ఆ అదానీ పోర్ట్స్ పరిధిలో ఉండే ఏవైతే పోర్ట్స్ ఉంటాయో ఆ పోర్ట్స్లోకి ఇరాన్ నుండి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి కానీ, పాకిస్తాన్ దేశాలకు చెందిన సరుకును రానిచ్చేది లేదని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ APSEZ అంటారు ఈ గ్రూపు ప్రకటించింది. నవంబర్ 15 నుంచి ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఓకే, అది అయితే ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనేది తెలియదు, ఇంకా గుర్తుపెట్టుకోండి. తర్వాత భారత్ చైనా 13వ దఫా చర్చలు విఫలం. తూర్పు లద్దాఖ్లో సమస్యల పరిష్కారం కోసం తాజాగా జరిగిన 13వ దఫా అంటే 13వ కోర్ కమాండ్ చర్చల్లో ఇప్పటివరకు 12 జరిగాయి. అండ్ రీసెంట్గా జరిగింది 13వ దఫా కోల్ కమాండర్ చర్చల్లో భారత చైనాలకు జరిగాయి. భారత్ చైనాకు మధ్య 13వ దఫా చర్చలు అంటే 13వ దశ చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఆదివారం జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదు. సమస్యల పరిష్కారానికి చైనా కృషి చేయాలి. పరిస్థితి చక్కబడేందుకు అవసరమైన సూచనలన్నీ భారత్ చేసినా చైనా వాటిని ఆమోదించేందుకు సిద్ధంగా లేదని మన ఇండియన్ ఆర్మీ. అయితే మరోవైపు భారత్ అసాధారణ డిమాండ్లు చేసిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పశ్చిమ థియేటర్ కమాండ్ ఆరోపించింది. అంటే భారత్ చైనా మధ్య ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో అలాంటి వాటిని ఆపేయాలని ఈ చర్చలు జరిగాయి. ఆ చర్చలు అనేవి విఫలమయ్యాయి అన్నమాట. సో ఒకరి మీద ఒకరు ఇలాగ వాళ్ళ యొక్క అభిప్రాయాలు వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన భూభాగంలోకి వాళ్ళకి వస్తేనే ఇన్ని రోజులు లేని యుద్ధం ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే చైనా ఏం చేస్తుంది, ఆక్రమించాలని ట్రై చేస్తుంది. మన ఇండియా మనకు వేరే ప్రదేశాలు వద్దు, మా ప్రదేశాలు మాకు వస్తే చాలని ఇప్పటికీ POKతో యుద్ధం చేస్తున్నాం మనం ఇప్పటికీ స్టిల్గా. అది అంటే మన తలని సగం మోసుకెళ్ళిపోతా ఉంటే దాని అర్థం ఏంటి, దాన్ని టార్గెట్గా చేసుకొని మళ్ళీ మనలోకి చర్చకు వస్తారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి బయటపడడం కోసం ఇలాంటి చర్చలు జరుగుతుంది. సో చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. తర్వాత మన దేశం నుంచి OneWeb శాటిలైట్ అండి. ఇస్రో వాణిజ్య విభాగం అంటే ఇస్రోలో కూడా బిజినెస్ పరంగా పనిచేసే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ విభాగం న్యూ స్పేస్ ఇండియా NSIALతో భారత్ గ్రూప్కు చెందిన OneWeb ఒక ఒప్పందం కుదుర్చుకుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ద్వారా జరిగిన ఈ ఒప్పందం కింద OneWebకి చెందిన శాటిలైట్లను కక్షలోకి అంటే అంతర్జాతీయ కక్షలోకి ప్రవేశపెట్టడానికి భారత నిర్మిత PSLV, GSLV M3లను వినియోగించుకోవచ్చు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభం సందర్భంగా ఈ నాన్ బైండింగ్ LOను ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆవిష్కరించినట్లుగా భారతీయ గ్రూపు వెల్లడించింది. ISPA వ్యవస్థాపక సభ్య కంపెనీల్లో OneWeb కూడా ఒకటి. కంపెనీ ప్రాథమికంగా 648
LEO శాటిలైట్లను నిర్మిస్తుండగా అందులో 322 శాటిలైట్లను ఇప్పటికే కక్షలోకి ప్రవేశపెట్టారు. ఆర్కిటిక్ ప్రాంతం అలాస్కా, కెనడా, బ్రిటన్లో ఈ ఏడాది భారత్లో 2022 ద్వితీయార్థంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. 2022 చివరికల్లా వన్వెబ్ నుంచి హై స్పీడ్ అనుసంధాన సేవలు భారత్ ఇతర దేశాల్లో అందుతాయి. శాటిలైట్లపై ఇప్పటికే సర్వీస్ టెస్టింగ్ కూడా నడుస్తుంది. అది రీసెంట్గా ఏంటంటే భారతీయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వన్వెబ్ కూడా ఒకటి. అయితే వన్వెబ్ అనే ఒక ప్రత్యేకమైన శాటిలైట్ ఏంటంటే శాటిలైట్ ద్వారా అందరికీ ఇంటర్నెట్ అందించాలనే ఒక ఉద్దేశంతో కొత్త శాటిలైట్ని డెవలప్ చేశారు. ఆ శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టడం కోసం ఇస్రో వాళ్ళు తయారు చేసే ఏవైతే శాటిలైట్ వెహికల్స్ ఉంటాయో, అంటే శాటిలైట్ని మోసుకెళ్ళే వెహికల్స్ ఏమి ఉంటాయో వాటి కోసం, అంటే ప్రత్యేకంగా ఈ శాటిలైట్ని ఆ కక్షలో పెట్టడం కోసం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఈ ఒప్పందానికి ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఇలాంటి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో కొత్త వినూత్నమైన శాటిలైట్లు ప్రయోగాల కోసం రీసెంట్గానే ఇండియన్ స్పేస్ అసోసియేషన్ కూడా ఏర్పాటైంది. నిన్ననే ప్రధాని మోదీ గారు ప్రారంభించారు. దాని గురించి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెంట్ అఫైర్స్లో ఎవరైనా చూడొచ్చు. తర్వాత భారత్ నెంబర్ 1 ఇషా సింగ్కు రజతం. ఈ ఫోటోలో కనబడుతున్న అమ్మాయి పేరు ఇషా సింగ్. అయితే చూడండి, జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్కు భారత్ 43 పథకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. చూడండి, జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో అత్యధికంగా, అంటే ఇందులో పాలు పంచుకున్న దేశాల్లో అత్యధికంగా ఎక్కువ పథకాలు సాధించి మొదటి ప్లేస్లో ఉన్న దేశం వచ్చేసి మన ఇండియా. ఇందులో 17 స్వర్ణాలు వచ్చాయి, 16 రజతాలు వచ్చాయి, 10 కాంస్య పథకాలు వచ్చాయి. చివరి రోజు అంటే సోమవారం అందుబాటులో ఉన్న 12 పథకాలను కూడా భారత షూటర్లు గెలుచుకోవడం విశేషం. విజయ్ వీర్ సిద్ధు పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్, రితమ్ షాంగ్వాన్ మహిళల 25 మీటర్ల స్టాండింగ్ పిస్టల్, అర్జున్ సింగ్ చీమా జూనియర్ పురుషుల 50 మీటర్ల పిస్టల్, సీకా నర్వాల్ జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్ పసిడి పథకాలు సొంతం చేసుకున్నారు ఇప్పటివరకు చెప్పింది. అయితే 50 మీటర్ల పిస్టల్ ఫైనల్లో సీకా 530 పసిడిగా గెలవగా హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ 529 రజతం, నవదీప్ కౌర్ 226 కాంస్యం సాధించారు. ఈ టోర్నీలో ఒక్క పిస్టల్ విభాగంలోనే 26 పథకాలు గెలిచిన మన ఇండియా షార్ట్ గన్లో 9, రైఫిల్లో 8 పథకాలు గెలుచుకున్నాం. గుర్తుపెట్టుకోండి, జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్పులో అత్యధికంగా పథకాలు సాధించిన దేశము మన ఇండియా 43 పథకాలతో. ఓకే, అందులో స్వర్ణాలు ఏమో 17, రజతాలు 16, 10 కాంస్యాలు. నెక్స్ట్ మహిళా శక్తిని చాటే ఈబా. ఇక్కడ కనబడుతుంది ఈ ఫోటోలో, దీనికి ఈబా అని పేరు పెట్టారు. అయితే ఏంటి ఈబా అనేది ఒకసారి చూద్దాం. మన ఇండియాలో 2022లో గుర్తుపెట్టుకోండి, 2022లో మన ఇండియాలో జరిగే అండర్-17 అమ్మాయిల ఫుట్బాల్ ప్రపంచ కప్పుకు అధికారిక మస్కట్ వచ్చింది. ఇదే మస్కట్ అంటే ఇదే. దీనికి మహిళా శక్తికి సూచికగా, అంటే మహిళను అంటే ఒక శక్తిగా చూపించాలనే ఉద్దేశంతో ఆసియా శివంగి అంటే ఆడసింహం అని మస్కట్గా ఎంచుకొని దానికి ఈబా అని పేరు పెట్టినట్లుగా ఫిఫా ప్రకటించింది. సో ఫిఫా అనేది మన ఇండియాలో, అదే ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ని ప్రోత్సహించే ఒక సంస్థ. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు తమ సామర్థ్యాన్ని తెలుసుకునేలా ఈ ఈబా అనేది స్ఫూర్తిగా నిలుస్తుందని ఫిఫా చెప్తోంది. అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిన్న జరిగింది. ఆ రోజున ఉద్దేశించి ఈ యొక్క ఈబా అనే ఒక బలమైన, ఉల్లాసమైన, మనోహరమైన ఆసియా శివంగి అంటే ఆడసింహాన్ని ప్రత్యేకమైన రూపాలు దిద్ది విడుదల చేశారనమాట. అయితే భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలను ఆట వైపు నడిపించేలా ఇది ప్రేరణగా నిలుస్తోందని ఫిఫా చెప్తోంది. ఓకే, ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రధాన అధికారిని సారాయ్ బెరెమెన్ ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 30 వరకు మన ఇండియాలో ఈ అండర్-17 ప్రపంచ మహిళల ఫుట్బాల్ కప్ అనేది జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తరువాత ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సందీప్. ఓకే, సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తోంది. ఈ సంవత్సరం నుండే ప్రతి మంత్ ప్రకటిస్తూ ఉంటుంది. ఒక విభాగంలో మహిళలకి, అమ్మాయిలకి, అంటే పురుషులకి, అదేవిధంగా మహిళలకి వేరువేరుగా ప్రకటిస్తారు. అయితే ఐసీసీ ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పురుషుల విభాగంలో నేపాల్ లెగ్ స్పిన్నర్ సందీప్ లెమిచ్చానే కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఇంగ్లాండ్కి చెందిన హెథర్ నైట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచింది. ఓకే, మహిళలు, అబ్బాయిల్లో. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో సందీప్ మెరుగైన ప్రదర్శన వల్ల ఈ అవార్డుకి ఎంపికయ్యాడు.
సో అది ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. తర్వాత ఎడిటోర్లు అండి. లాస్ట్ ఆర్టికల్, అంతర్జాతీయ సంస్థల ప్రతిష్టకు తూట్లు. అంతర్జాతీయ సంస్థలు అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్, WHO, ఇలాంటి చాలా సంస్థలు. అంటే మనం ప్రప్రథమంగా రీసెంట్గా వింటున్న ముఖ్యమైన పేర్లలో ఈ రెండు. అయితే యునైటెడ్ నేషన్స్ కింద పనిచేసేదే WHO, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే ఇలాంటి అంతర్జాతీయ సంస్థల ప్రతిష్టకు, వాటి ప్రతిష్ట అంటే ఏంటి? వాటి యొక్క గొప్పతనానికి తూట్లు పడుతున్నాయని చెప్తున్నారు, అంటే మచ్చపడుతోంది. అది ఫోటోలో ఒక విషయాన్ని మెన్షన్ చేశారు, డ్రాగన్ అండ్ కరోనా బొమ్మ కూడా. అంటే దీని ఉద్దేశం ఏంటి? వీటి మచ్చకి కారణాలు చైనా అని చెప్తుంది. ఈ మచ్చకి చైనా ద్వారా, కరోనా ద్వారా ఏర్పడిన మచ్చ దీనికి ప్రప్రథమంగా కనిపిస్తుంది. అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఈ ఫోటోలో కవర్ అయిన విషయాలు బట్టి. అయితే ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, WHO ఇలాంటి ఇంటర్నేషనల్ సంస్థలు వాటి యొక్క గొప్పతనంపై నానాటికి అనేక సందేహాలు వస్తున్నాయి. ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా అంతర్జాతీయ సమాజం ఎదుట బలమైన సందేశాన్ని కూడా వినిపించారు. కరోనా సిచ్యువేషన్స్లో WHO కానీ చైనా వ్యవహరించిన తీరును, డ్రాగన్ను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రపంచ బ్యాంకు అధికారులు సులభతర వాణిజ్య నివేదికను రూపొందించినట్లుగా బయటకు వచ్చిన వార్తలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లారు. ప్రపంచంపై కరోనా పిడుగు పడి రెండేళ్ళు కంప్లీట్ అయిన మహమ్మారి పుట్టుకపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదంటే దాని అర్థం ఏంటి? అది డ్రాగన్ దేశంలో వుహాన్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందన్న ఆరోపణలు ఎప్పటికే బలంగా వస్తున్నాయి. వుహాన్ ప్రయోగశాలకు వెళ్ళి వాస్తవాలు తెలుసుకుందామనుకున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులకు ఫస్ట్లోనే చైనా అనుమతులు ఇవ్వకపోవడం, అదేవిధంగా ప్రాణాంతక వైరస్ అక్కడి నుంచే పుట్టుకొచ్చిందని, ఆ విషయాన్ని డ్రాగన్ తొక్కిపెడుతోందని చర్చలు జోరుగా సాగాయి. WHO సారథి టెడ్రోస్, అంటే WHO హెడ్ అయిన టెడ్రోస్ అధోనామ్ చైనాకు వత్తాసు పలుకుతూ మీడియా ముందు ప్రకటనలు చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసనీయతపై మచ్చబడింది. సో రీసెంట్గా నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను, WHO ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందము చైనాకు వెళ్ళాలంటే చైనా అనుమతి ఇవ్వలేదు. మా దేశంలో అలాంటిది ఏం జరగలేదు, మీరు రావాల్సిన అవసరం లేదు, మేము పర్మిషన్ ఇవ్వమని మొహమ్మద్ చెప్పింది. మొత్తానికి సరే, అది ఇది ఏవో ఇంటర్నల్గా చర్చలు జరిగిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడికి సైంటిస్టులు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మొత్తానికి వాళ్ళ స్టేట్మెంట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటి అంటే చైనాలో వైరస్ అనేది పుట్టలేదు అనేది చెప్పారు. మరి అయితే చైనాలో వైరస్ పుట్టలేదని చెప్తే ఇక్కడ నమ్మడానికి అంతర్జాతీయ సంస్థలు, అంటే వేరే సంస్థలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ నమ్మడానికి వీలుగా లేరు. ఎందుకంటే మన ప్రపంచవ్యాప్తంగా మొదటి వైరస్ ఎక్కడ స్టార్ట్ అయింది? కరోనా వైరస్ ఫస్ట్ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది? చైనాలో. అది కూడా వుహాన్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది. మరి దాని పుట్టగదులు ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. మరి అక్కడ లేకపోతే ఇంకెక్కడ ఉన్నట్లుగా? కనీసం WHO దాని మీద అయినా ఎందుకు ఎప్పటి వరకు ఏదైతే ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయలేదు అనేది ఇక్కడ చర్చనీయాంశమైన అంశం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా WHO ఫండింగ్ ఇస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నాయి. మీరు పేద దేశాలకు కానీ అండ్ ఏదైతే మెడికల్ ఇష్యూస్లో కానీ, ఆరోగ్య సమస్యల్లో వెనకబడిన దేశాలకు మీరు సహాయం చేయండి అని డబ్బులు ఇస్తే, ఒక్క చైనా ఎక్కువగా ఫండింగ్ చేస్తుందని చైనాకి వెన్నుకాస్తే మిగతా దేశాల సంగతి ఏంటి? మరి మిగతా దేశాల ఫండింగ్ గురించి ఎందుకు ఆలోచించలేదు WHO? దాని వెనకాల ఐక్యరాజ్య సమితి కూడా స్పందించకపోవడం కొంచెం ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. సో ఎట్టకేలకు చైనా WHO బృందాన్ని వుహాన్కి ఆహ్వానించిన శాస్త్రవేత్తల పర్యటనపై డ్రాగన్ ప్రవర్తించిన తీరుతో అనుమానాలు కూడా వచ్చాయి. కరోనా మూలాలపై స్వతంత్ర నిష్పాక్షిక దర్యాప్తు జరగకుండా చైనా అడ్డుకుంటుందనే అభిప్రాయాలు వచ్చాయి. ఇందుకోసం ఆరోగ్య సంస్థ అధినేతను పావుగా కూడా వాడుకున్నారంట. శాస్త్రవేత్తల బృందంతో చైనా అధికారులు ప్రవర్తించిన తీరు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. వైరాలజిస్టులు వుహాన్ పర్యటనపై అంతర్జాతీయ మీడియా అనేక కథనాలు ప్రచురించింది. పర్యటన అనంతరం WHO బృందం రూపొందించిన నివేదికపై జపాన్కు చెందిన సాంకై షింబున్ వార్తాపత్రిక ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు శాస్త్రీయంగా దర్యాప్తు జరిగిందా అని కూడా అడిగింది. వుహాన్ ప్రజలను ఇంటర్వ్యూ చేసే స్వేచ్ఛ శాస్త్రవేత్తలకు చైనా ఇవ్వలేదని, అక్కడ ల్యాబ్లోని ఎన్నో కీలకమైన ప్రాంతాలను కూడా అసలు WHO బృందానికి అనుమతి ఇవ్వలేదని, అండ్ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని శాస్త్రవేత్తల బృందం అసలు కరోనా మూలాలపై పరిశోధనలు చేయలేదని చెప్పింది. బీజింగ్ పెద్దలు చెప్పినట్లుగా బృందం నివేదిక వెల్లడించిందని కూడా ఆ సంస్థ అనౌన్స్ చేసిందనమాట. ఆ సంస్థ మీడియా సంస్థ ప్రకటన చేసింది. శాస్త్రవేత్తల నివేదికను అసంపూర్ణం, అదేవిధంగా నిస్సారమైనదిగా
అభివర్ణించింది. అనేక వార్తాపత్రికలు ఇదే తరహాలో స్పందించడంతో వుహాన్ ల్యాబ్పై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలనే డిమాండ్ అనేది ఇంకా పెరిగింది. జపాన్ వార్తాపత్రిక అధోనాం పైన విమర్శలు బాణాలు కూడా ప్రయోగించింది. కరోనా వైరస్ విషయంలో డ్రాగన్ దేశానికి క్లీన్ చీట్ ఇచ్చేందుకు తహతహలాడిందని కూడా ఆ సంస్థ చెప్పింది. అంటే జపాన్కి చెందిన కొన్ని కంపెనీలే సో ఆ చైనాని సపోర్ట్ చేస్తూ వచ్చాయన్నమాట. ఓకే, ఆయన ప్రవర్తన కారణంగా WHO సో అంటే జపాన్కి చెందిన కొన్ని వార్తా సంస్థలే చైనాను సపోర్ట్ చేసాయి. అలాంటి వాటికి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ప్రత్యేకమైన ఒక అంటే ఒక న్యూస్ సాంకే షింబున్ అనే ఒక వార్తాపత్రిక ఉందో అది మాత్రం ఏ విధంగా విమర్శలు చేసిందంటే అసలు నిజంగానే చైనా ఆ అంతర్జాతీయ బృందానికి అవకాశం ఇచ్చిందా, వాళ్ళు నిజంగానే వాళ్ళు అక్కడ అంత స్వేచ్ఛగా అంత కరెక్ట్గా వాళ్ళు వాళ్ళ యొక్క పరీక్షలు కానీ వాళ్ళ యొక్క పరిశోధన కానీ జరిపారా అనేసి చాలా విమర్శలు చేసింది. అయితే కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ప్రవర్తన కారణంగా WHO అంతర్జాతీయ సమాజం విశ్వసనీయతను కోల్పోయిందని ఆరోపించింది. అంతే కదా. ఇప్పుడు WHO అంటే ఏంటి? ప్రజలందరికీ అసలు WHO దేనికోసం ఏర్పాటైంది? అది మర్చిపోయి ఇలా ఒక్క దేశానికి కొమ్ము కాయడం, లేదా ఒక్క దేశాన్ని పేరుని ప్రతిష్టతను కాపాడడానికి ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది? దాని మీద నమ్మకం పోతుంది. WHO ప్రపంచ దేశాల విశ్వాసాన్ని తిరిగి కూడబట్టుకోవాలంటే నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించడం ఒక్కటే మార్గం అన్నమాట. అయితే ఇదంతా జరుగుతున్న WHO ప్రతిష్టతను కాపాడేందుకు అధోనాం కనీస ప్రయత్నం కూడా చేయలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గడిచిన 2 ఏళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యకలాపాలపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ సంస్థలు దేశాల పేర్లను ప్రస్తావించకుండా చేసిన వ్యాఖ్యలు సారాంశం కూడా ఇదే. కోవిడ్ మూలాల అన్వేషణలో నెలకొన్న అనుమానాస్పద అంశాలు, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో అవకతవకల కారణంగా అంటే కొన్ని ర్యాంకింగ్స్లో చైనాని మొదటి ప్లేస్లో పెట్టినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే ఏదైతే ఆ WHO చేసింది కావచ్చు, లేదంటే యునైటెడ్ చేసింది సర్వీసెస్లో ఇండెక్సెస్లో చైనాకు ఉత్తునే ఆ ఇండెక్సెస్లో మొదటి స్థానాల్లో అవకాశం కల్పించారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే సులభతర వాణిజ్య ర్యాంకుల నివేదికలు అవకతవకల కారణంగా ప్రపంచ బ్యాంకు ప్రతిష్ట మూటగట్టుకుంది. మొత్తానికి ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పేసింది పాపం, ఇది మేము తప్పుగా ఇచ్చాము, దీన్ని ఒకసారి మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ ఈ నివేదికను ఇస్తామని కూడా పాపం చెప్పింది. సులభతర వాణిజ్యం అంటే ఈజీ డూయింగ్ బిజినెస్లో అంటే సులభతర వ్యాపారంలో చైనాని చాలా పోడేసింది అనమాట ప్రపంచ బ్యాంకు. పోడేయడంతో పాటు వాళ్ళకి ఇండెక్స్లో టాప్లో అవకాశం ఇచ్చారు. కాబట్టి అది మేము తప్పుగా ఇచ్చాము, మేము ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాము, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అంటే మీరు చూసుకోవచ్చు ఒకసారి ఏం జరుగుతుందో ఇన్సైడ్లో. ఓకేనా. అయితే ఇంతవరకు తెలుసుకుంటే చాలు, ఇంతకు మించి అవసరం లేదు. ఇదంతా కూడా మన సొంత ఆలోచన కింద ఇస్తారు. అయితే రియాలిటీ అనేది మనకి ఎప్పుడూ కూడా చూడండి, ఈనాడు ఎడిటోర్లో రియాలిటీ అనేది ఈ మొదటి 2 పారాగ్రాఫ్స్ అంటే మొదటి 2, 3, 4 పారాగ్రాఫ్లోనే ఉంటుంది. ఈ లాస్ట్ ఏదైతే ఇస్తాడో అది ఆ సొంత అనాలిసిస్ అనమాట. సొంత అనాలిసిస్ అనేది అక్కడట్టుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం చెప్తాను, సొంత అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అంటే మనము రెగ్యులర్గా ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద మనం ఆలోచన కలిగి ఉండాలి. ఫస్ట్ WHO అనేది నెంబర్ ఆఫ్ అనౌన్స్మెంట్స్లో చైనాని సపోర్ట్ చేసింది. ఇంకొక విషయం ఏంటంటే WHOకి కానీ ఐక్యరాజ్య సమితికి అత్యధికంగా ఫండింగ్ చేస్తున్న దేశాల్లో రీసెంట్గా అమెరికా కంటే ముందు చైనా కూడా నిలిచింది. మేబీ అదొకటి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ WHOకి కావచ్చు వీటికి హెడ్ ఉంటారు చూసారా, ఆ హెడ్ని ఎన్నుకోవడంలో పూర్తి సభ్యతత్వం ఉన్న దేశాలలో చైనా కూడా ఒకటి. అయితే అందులో ప్రతినిధిని ఎన్నుకోవడం, ఆ సంస్థలకి హెడ్ని ఎన్నుకోవడంలో ముఖ్య పాత్రను పోషించే దేశాల్లో చైనా కూడా ఒకటి. కాబట్టి ఇలాంటి వాటిని పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఆ ఉన్నత అధిపతులను కూడా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్కి చేరుకుంది చైనా. ఏమనంటే బెదిరించే సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి చైనా ఏదైతే ఉందో, చైనా తనని ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలబెట్టుకోవడం కోసం, అగ్రదేశం అంటే అమెరికానే అనే పేరుని తీసేసి అగ్రదేశం అంటే చైనానే, లేదా వాణిజ్యపరంగా ఇంకేదైనా సరే చైనా లేకపోతే మీరు ఉండలేరు అనే విధంగా డిజైన్ చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది చైనా. సో అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చైనాలోనే కరోనా వైరస్ పుట్టింది అని తెలిసిందనుకోండి, ప్రపంచ దేశాలకి ఈ అంతర్జాతీయ సంస్థలైన WHO లాంటి సంస్థలు క్లీన్ చీట్ ఇచ్చాయనుకో, అంటే కంప్లీట్గా ఒక చీట్ ఇచ్చాక ఎస్ కరోనా వైరస్ అనేది చైనాలో పుట్టిందంటే స్టాప్, అంతర్జాతీయ వాణిజ్యం అంతా నిలిచిపోతుంది.
అంటే చైనా మీద ఆధారపడిన ఏవైతే దేశాలు ఉంటాయో వాణిజ్య పరంగా, ప్రొడక్ట్స్ పరంగా, వీటన్నింటితో చైనాతో సంబంధాలు తెరిపోతాయి. అప్పుడు చైనా ఎలా అభివృద్ధి చెందుతుంది? చైనా యొక్క ఏదైతే ప్రోడక్ట్లు కానీ వాటి యొక్క ఉత్పత్తులు అనేవి కూడా చైనాలో అమ్ముకోవడం తప్ప విదేశాలకు ఎగుమతులు ఉండవు. దాని ద్వారా వాళ్ళ బిజినెస్ పూర్తిగా అయోమయ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ ఆర్థిక సిచ్యువేషన్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయనే ఉద్దేశంతో చైనా ఇలాంటి దారుణమైన క్రియేచర్ చేస్తుంది. అండ్ దీనికి WHO అధిపతులు సపోర్ట్ చేయడం అనేది ఇంకొక దారుణమైన సిచ్యువేషను. దీనికి ప్రపంచ సభ్యతత్వ దేశాలు కూడా ఎందుకు స్పందించట్లా? రీసెంట్గా ఎందుకు మీటింగ్స్ ఏర్పాటు చేయట్లా? ప్రపంచ దేశాలు ఇందులో సభ్యతత్వం ఉన్నాయి కదా, ఆ దేశాలని ఎందుకు కూడా మీటింగ్ పెట్టి చేయట్లేదు అనేది కూడా ఇంకొక చర్చనీయాంశమైన అంశం. ఎందుకంటే ఆ సభ్యతత్వ దేశాల్లో చైనాకు సపోర్టెడ్ కంట్రీస్ కూడా కొన్ని ఉంటాయి. వాణిజ్యపరంగా పూర్తిగా దాని మీద ఆధారపడిన దేశాలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? ఇప్పుడు మనం నోరెత్తితే మన బిజినెస్ పోతుందిరా బాబు, ఎందుకని నోరెత్తాం. కాబట్టి ఇలాంటిది మారకపోతే ఖచ్చితంగా చైనా లాంటి దేశాలు ఇంకొన్ని దేశాలు కూడా ఇలాంటి చర్యలు చేస్తాయి. లేదా చైనాయే ఇంకొక కఠిన చర్యలు చేస్తాయి అనమాట. ఇంకొక కొత్త వైరస్లు కూడా పుట్టవచ్చు. ఏముంది, ఎందుకు పుట్టవు? కరోనా పుడుతుందని ఎవరు అనుకోలేదు కదా, మరి వేరే కూడా పుట్టవచ్చు. కాబట్టి ఇలాంటివి అరికట్టాలంటే ఖచ్చితంగా మనందరూ ప్రపంచ దేశాలను కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమెరికా ఇప్పటికే పాపం చైనాని ఎంత దారుణంగా విమర్శించాలో, ఎంత దారుణంగా తన నుండి తాను డిఫెన్స్ చేయాలో అంతవరకు చేసింది. కానీ మన ఇండియా కొంతవరకు చేసింది, మళ్ళీ ఇప్పుడు స్లో అయింది. చూడాలి ప్రపంచ దేశాలు ఇంకేం చేస్తాయో. కాబట్టి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.